హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3150. ఈరోజు మనం ఎంతో టేస్ట్కరమైన ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత టేస్ట్తో కుదిరే మామిడి తాండ్రా చేసుకుందామండి. మామిడి తాండ్రా అంటే ఎప్పుడైనా మామిడి పండ్లతో మాత్రమే చేస్తారు సీజన్ ఎండింగ్లో. కాకపోతే మనకు అప్పటిసరికి చాలా తినాలనిపిస్తుంది కదా, అందుకని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇలా ఐకాని మామిడికాయలతోటే మామిడి తాండ్రా కానిచ్చేద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని ఇందులోనే ఈ ముక్కలన్నీ మునిగేలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంటలో మాత్రమే ఒక 5-10 నిమిషాలు క్యాప్ పెట్టేసి మరగనివ్వాలి. చూడండి, ముక్కలు మినిమం ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జల్లి గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఈ నీళ్లు వేస్ట్ చేయొద్దు, అలాగే పక్కన ఉంచాలి. ఇటు ఈ నీళ్లు అటు ఆ మామిడికాయ ముక్కలు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని ఈ మామిడికాయ ముక్కల నుంచి ఉడికించిన వాటర్ కూడా ఇందులోనే వేసి మెత్తని పేస్ట్లా మిక్స్కి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా అయ్యేసరికి మనం మిక్స్కి వేసుకున్న తర్వాత మరొక గిన్నె ఉంచి అందులో ఏ ఆయిల్ కానీ ఏ నెయ్యి కానీ వేయకుండా డైరెక్ట్ ఈ పేస్ట్ మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇది కాస్త ఉడికేటప్పుడు కాస్త సాల్ట్, కాస్త మన టేస్ట్కి ఏర్పడ కొంచెం ఎక్కువనే షుగర్ వేసుకొని అందులోనే కాస్తని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుతూనే ఉండాలి. ఈ గిన్నె నుంచి ఈ పేస్ట్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఏమాత్రం లేట్ చేసినా అడుగంటి మాడిపోతుందండి. ఇలా 5-10 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది చిన్న మంటలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక వెడల్పాటి ప్లేట్లో కాస్త పల్చగానే ఈ పేస్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేయాలి. పల్చగా వేసుకుంటే మనకు 1-2 రోజుల్లో మామిడి తాండ్ర రెడీ అవుతుంది. లేదంటే కాస్త మందంగా వేసుకున్నామంటే మినిమం ఒక 5-6 రోజుల వరకు దాన్ని అస్సలు మనం డిస్టర్బెన్స్ చేయకుండా పొద్దంతా ఎండలో నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన మామిడి తాండ్ర రెడీ అవుతుంది. నా మట్టుకైతే అస్సలు మా ఇంట్లో వాళ్ళు ఆగలేదండి. ఒక పక్క ఎండి ఇంకో పక్క ఎండ ముందుకే దాన్ని తీసేద్దాం తినేద్దాం అన్నట్టే ఉన్నారు. అందుకే ఒక పక్క మాత్రమే కట్ చేసి మరొక పక్క మరో 2 రోజులు ఆరబెట్టి తినేసామండి. టేస్ట్ మాత్రం ఇలా నోట్లో వేస్తే తిన్నామా లేదా అన్నట్టే ఉందండి. అంత బాగా కుదిరింది. సూపర్ టేస్ట్గా ఉండే ఈ మామిడి తాండ్ర మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకో 1-2 నెలలు అయితే సరిపోతుంది. మామిడి పండ్లు పండిపోతాయి, అప్పుడు పండు మామిడితో చేసుకోవచ్చు. కానీ ఇలా కచ్చా మ్యాంగో తాండ్ర మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా చాలా బాగా టేస్ట్గా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.